అట్లా చేసి ఉంటే ఇంకా చాలా సరే. సో మీకు ఏమనిపిస్తుంది వీర్రాజు గారు, మన ఈ భారతదేశంలో భారత పౌరులై ఉండి విహారయాత్రలకు వెళ్ళి ఈ రకంగా ఎవరో చేతిలో దాడికి గురయ్యి అకారణంగా మరణం పొందడాన్ని ఏ రకంగా అనుకోవాలి యాజ్ ఏ ఇండియన్? అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి ఇలా అవుతుందని కూడా. మేము వెళ్ళింది కూడా మంచి చాలా హ్యాపీగా వెళ్ళాము. ఇలాగ జరుగుతుందా అన్న థాట్ కూడా రాలేదండి మాకు అసలు. ఎందుకంటే శ్రీనగర్ సేఫ్ ప్లేస్ అని చెప్పారు, ఇలా జరగలేదు. అంటే మాకు ఈ వారిలో అంటే అంతమంది టూరిస్టులు ఉన్నారు, పోలీసులు కూడా అంటూ ఉంటారు అక్కడ మీకు ఎలాంటి ఆపద ఉండదని. ఇప్పటి నుంచో కదండి, చాలా సంవత్సరాల నుంచి అందరూ వెళ్తున్నారు, మేము కూడా అదే తోటలో వెళ్ళాము. కానీ ఇలా జరిగిన వల్ల అయ్యో ఐ కాంట్ ఇమాజిన్ అండి, చెప్పలేను నేను. సో ఇప్పుడు ఒక వార్ సైరన్ మోగుతుంది, మోదీ గారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎప్పుడూ తీసుకోలేనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈసారి. మీరేం కోరుతున్నారు యాజ్ ఏ ఇండియన్ కింద? ఏం చేయాలండి వాళ్ళు? యాక్చువల్ మొత్తం నాకు ఉద్దేశం అయితే మొత్తం పిఓకి మొత్తం లేపేయాలండి అసలు. మనం యాక్చువల్గా ఈ పాకిస్తాన్ యాక్చువల్ మా తోట అయితే ముందు పాకిస్తాన్ మ్యాప్ లో లేకుండా చేయాలని ఉంది అసలు. అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు కానీ టెర్రరిస్ట్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, అసలు వాళ్ళు సపోర్టే చేయకూడదు. అసలు వాళ్ళ కంట్రీస్ లో వాళ్ళు ఉంచుతారు, వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, వాళ్ళే ఇంటర్నల్ గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్. వాళ్ళు చూడండి, ఆ నలుగురు ఆ విజువల్స్ చూడండి, వాళ్ళకి ఏం వస్తుంది, అన్యాయంగా ఆ ప్రాణాలు తీసి. నేను విన్నదండి అందులో మైనర్స్ ఉన్నారండి. అవునా? అవునండి, గ్రీన్ టీ షర్ట్ మైనర్ అని చెప్పారు. అదే వాళ్ళు ట్రైన్ అయ్యి వస్తారండి, ఇంకా అదే ఇంకా వాళ్ళకి ఊహ తెలిసిన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతారు, ఇవే నూరు పోస్తారు, విషం నూరు పోసినట్టుగా నూరు పోస్తారు. వాళ్ళంతా కూడా ఇంకా పాయిజన్ అయిపోద్ది, ఇంకా బాడీ ఇంకేం ఉండదు. ఇంకా వాళ్ళకి ఆలోచన అంతా కూడా ఎవరిని చంపాలి, ఏ రకంగా చేయాలి, ఇదే ఆలోచన, ఇదే దుర్మార్గ ఆలోచన. నేను విన్నది కూడా చెప్పేటప్పుడు నవ్వుతూ చంపారంటే అండి. నవ్వుతున్న వాళ్ళు అడిగి ఏంటి మీ హిందువా, ఓకే మోడీతో చెప్పుకో అన్నట్టు నవ్వుతూ చెప్పారండి, చంపేశారంటే. వెళ్ళి మోదీకి చెప్పుకోమన్నారట. అవునండి, అవును. ఈ చివరాతను మోస అన్నారు కదా, ఆయన మాస్టర్ ప్లాన్ అని చెప్తున్నారు. అవును, కానీ మీరు చూసినట్టు ఏం అనిపించలేదండి? అంటే అరగంట క్రితం అంటే నా జనరల్గా ఇది ఎలా ఉంటుందంటే ఏదో ఆల్ ఆఫ్ సడన్గా 1 minute వచ్చి చేయడానికి కదా, చాలా టైం తీసుకున్నారు. అడిగి అక్కడ కొన్ని చేయకూడనివన్నీ వాళ్ళతో చేయించి అప్పుడు చంపారు. అంటే వాళ్ళు అక్కడే మకాం వేశారు అని ఒక 30 నిమిషాలు 1 hour ఎక్కడో దాక్కున్నారు అంతే అండి, సడన్గా వచ్చారు. మేమంటే మంచి టైంలో వచ్చాం, లేదంటే ఆ ఇన్సిడెంట్ ఆ టైంలో జరుగుంటే ఏమవుద్దు. ఓకే, మీరు వచ్చి ముందు ఆ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉందండి? అక్కడ వెదర్ కండిషన్ అవనివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో? జస్ట్ మేము ముందు రోజు వెళ్ళామండి. ఆ రోజు ఏంటంటే ఫుల్ వర్షం వస్తుంది, క్లైమేట్ కూడా బాగోలేదండి. సో మా నెక్స్ట్ రోజు కూడా అలా ఉంటుందా అన్నట్టుగా ఉన్నాం. కానీ మార్నింగ్ లేచినట్టే మొత్తం సన్లైట్ వచ్చేసింది, బాగుందండి, క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో అందుకని మేము వెళ్ళామండి. సో అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు వచ్చే టైంలో అసలు ఏమీ లేదు, ఎటువంటి అనుమానాస్పదంగా కానీ డౌట్ ఉన్నట్టు కానీ ఎవరి యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అవును సార్, అవును. సో పాకిస్తాన్ ఏం చేయాలి వీర్రాజు? మీ వైఫ్ వాళ్ళు ఏమంటారు ఇంతకీ? వైఫ్ కానీ పిల్లలు కానీ? లేదండి, పిల్లలు కానీ వైఫ్ మాత్రం మళ్ళీ ఇంకెప్పుడు వెళ్ళకూడదు అన్నట్టు. ఉన్నారా? తను ఉన్నారా? ఉన్నారు, తను ప్రజెంట్ ఇక్కడ లేదండి, వేరే రూమ్ లో ఉన్నారు. ఓకే, మా పిల్లలు అది అక్కడేనండి, అక్కడ ఆరు వ్యాలీ అని అంటారు. ఓకే, మా డ్రైవర్ కూడా బాగా తీసుకెళ్ళాడు, ఆ రోజు చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాడు. మా ఫోటోలు తీసాడు, వీడియోలు తీసాడు, చాలా హెల్ప్ ఉన్నారు. కాశ్మీర్స్ అయితే చాలా మంచి వాళ్ళండి, అంటే బాగా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. అమౌంట్ అయితే బాగా తీసుకుంటారేమో కానీ మొత్తం చాలా సపోర్టివ్ గా ఉన్నారు. ఓకే, లోకల్ పీపుల్ ఎలా ఉంటారండి? భయంగానే ఉంటుంది వాళ్ళతోటి, చాలా ఫ్రెండ్లీగా మన వాళ్ళే మన దగ్గరకు వచ్చారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో కాశ్మీరీస్